నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పుల్లారావు గారున్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఇప్పుడు దేశమంతటా కూడా బీహార్ ఎన్నికల వైపే చూస్తున్న పరిస్థితి. మీ అనాలిసిస్ ప్రకారము అక్కడ ఏ పార్టీ, ఏ కూటమి అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్? ఈవేళ తప్పకుండా అడ్వాంటేజ్ ఇండియా అలయన్స్ ఉన్నది. కానీ రోజు రోజుకి మారిపోతుందా, ఎలా మారిపోతుంది మనం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు. నితీష్ కుమార్ బీజేపీ వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు. అటాక్ చేసే వాళ్ళు ఎప్పుడూ బలంగా కనపడతారు. ఎందుకంటే వాళ్ళు తిట్టే తిట్లు, వాళ్ళు పెట్టే విమర్శలు చాలా బలంగా వస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో బీహార్లో తప్పకుండా లాలూ ప్రసాద్ పార్టీ కొంచెం బలపడ్డారు. మంచి క్యాండిడేట్స్ దొరికారు. డబ్బు ఉన్న వాళ్ళని ఎతికి పెట్టారు. రిచ్ పీపుల్ పెట్టారు. అన్నిటికంటే ముఖ్యం సోషల్ మీడియాలో బాగా నాయకత్వం ఉండేవాళ్ళు, మనం రికార్డ్ డాన్సర్స్ అంటాం, అలాంటి వాళ్ళని కూడా పెట్టారు క్యాండిడేట్స్గా. దాదాపు మగోళ్ళని వాళ్ళని వల్గారిటీ ఏం లెక్కలేదు. సోషల్ మీడియా పాపులారిటీ, వాళ్ళు వస్తే జనం రావటం, ఊర్లో ఎగబడి చూడటం వాళ్ళ కోసం, అలాంటి వాళ్ళు కూడా క్యాండిడేట్స్ టికెట్స్ ఇచ్చారు. ఇది మొదటిసారి. ఇప్పుడు వరకు బీహార్ ఎలక్షన్స్లో ఏంటంటే అలాంటి వాళ్ళు ఎంటర్టైన్ చేసేవారు, మీటింగ్లకి జనం రప్పించేవారు. ఇప్పుడు వాళ్ళే క్యాండిడేట్స్ అయిపోయారు. పవన్ సింగ్ చాలా ఫేమస్ మ్యాన్, వల్గారిటీ గురించి దూరం పెట్టారు. 2024లో బీజేపీ పార్లమెంట్ సీట్ ఇవ్వకపోతే నిలబడితే లక్షల ఓట్లు తెచ్చుకున్నాడు, ఓడిపోయాడు. బీజేపీని ఓడించాడు. ఇప్పుడు ఆయన భార్య నిలబెట్టారు. అలాగే కేసరి లాల్ యాదవ్ అని లాలూ ప్రసాద్ యాదవ్ నిలబెట్టారు. చాలా పాపులర్ మ్యాన్. ఇలాంటి డాన్సర్సే మన ఆంధ్ర తెలంగాణలో రికార్డ్ డాన్సర్స్ అంటాం. అలాంటి వాడే ఇంకా అసహ్యంగానే చేస్తూ ఉంటాడు. క్యాండిడేట్ జనం మోగుతున్నారు. సీమా కుష్వాహా పేరు విన్నారా మీరు? పేరు వినలేదు. సీమా కుష్వాహా ఒక లాయర్, సుప్రీంకోర్టు లాయర్. 12 సంవత్సరాల క్రితం ఆమె ఫేమస్ నిర్భయ కేసులో ఆ రేప్ విక్టిమ్ చచ్చిపోయిన వ్యక్తిని ఢిల్లీలో డిఫెండ్ చేసింది, పేరు తెచ్చుకున్నది. ఆమె దేనికి ఫేమస్ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో భారతీయ ఆడవాళ్ళు వేసుకున్న చక్కటి బట్టలు వేసుకుని నమస్కారం పెడతారు. లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమెకు టికెట్ ఇవ్వలేదని అల్లరైపోయింది. లాలూ ప్రసాద్ కొడుకు లేడు, మోడీ లేడు, ఎవరు లేరు. సీమా కుష్వాహా చూసుకోండి ఆ పేరు. సీమా కుష్వాహా, పవన్ సింగ్, కేసరి లాల్ యాదవ్. ఎలక్షన్ ఇప్పుడు నేను ఎటు చెప్తానంటే 2020కి 25కి బీహార్లో తేడా నార్మల్గా ఎలక్టరేట్లోనే 20% తేడా ఉంటుంది. కొత్త ఓటర్లు రావటం, పాత ఓటర్లు చనిపోవటం, మారిపోవటం 20% తేడా ఉంటే కొత్త ఫ్యాక్టర్స్ వచ్చేసినాయి ఇప్పుడు ఎలక్షన్. 243 ఎమ్మెల్యేలు ఉన్నారంటే దాంట్లో దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు. వాళ్ళు ఎమ్మెల్యేలుగా 20 సంవత్సరాలు ఉన్నారు, లేకపోతే వాళ్ళ భార్యలు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ తల్లులు పొలిటికల్ ఫ్యామిలీస్ నుంచి ఉన్నారు. మార్పు అనేది లేదు. సో మార్పు ఏమొచ్చిందంటే ఎలక్షన్లోనే మార్పు వచ్చింది. ఈ మీడియా ఇన్ఫ్లుయెన్స్కి పెద్ద పెద్ద పీట వేశారు అన్ని పార్టీ. సో అది చూడాలి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో. అది గాల్లో ఊరికిన చిన్న తుఫానా లేకపోతే రియల్ తుఫానా మనకి నవంబర్ 14 తెలుస్తారు. అదే కాకుండా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ కూడా దిగాడు. ప్రశాంత్ కిషోర్ దిగాడు, పేరున్న వ్యక్తి, తెలివితేటలు ఉన్న వ్యక్తి. ఆయన దాదాపు తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ అందరికీ అడ్వైజర్గా పనిచేశారు. ఎలాంటి అడ్వైజర్ అంటే ఎలక్షన్ అడ్వైజర్. చాలా మందిని ఫస్ట్ పేరు పెట్టే పిలుస్తాడు. సారు లేడు, బోరు లేడు, ఫుల్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్. కదా మనకి డబ్బిస్తున్నాడు అని వాళ్ళని సార్ గీర్ అనేది లేదు. ఓకే, మాక్సిమం అంటే నితేష్ జీ అంటాడు అంతే, వయసులో పెద్దోడు కాబట్టి. ఇంకా మిగతా ముఖ్యమంత్రులు ఏమని పిలుస్తాడు నేను చెప్పను, ఎందుకంటే మనం తిట్టామనుకుంటారు. అలా ఓపెన్ గా పిలుస్తాడు, నువ్వు నువ్వు అంటాడు. వాళ్ళు సార్ 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 అనేవారు. దక్షిణాది వాళ్ళకి అలవాటు ఉన్నది కదా సార్. సో ప్రశాంత్ కిషోర్ 5% ఓట్లు వస్తాయా, 10% ఓట్లు వస్తాయా? 5% ఓట్లు వస్తే తారుమారు అయిపోతుంది ఎలక్షన్. 15-20 పార్టీలు పోటీ చేస్తున్నాయి ఎలక్షన్. 2 కూటమిలు, వీడు 3వ కూటమి అనుకోలేము. సో ఎవరైతే ఓట్లు తీసుకుంటాడు 5-6% వాళ్ళు ఓడిపోతారు. నేను అనుకుంటున్నా ప్రశాంత్ కిషోర్ బీజేపీ నితీష్ కుమార్కి ఎక్కువ దెబ్బ కొడతాడు. ఎందుకంటే
కొంచెం చదువుకున్న వాళ్ళు, కొత్త ఓటర్లు, మార్పు కావాలన్న వాళ్ళు, ఇప్పుడున్న రాజకీయ పార్టీలతో సంబంధం లేనోళ్ళు వాళ్ళు వేశారంటే బీజేపీ ఓటర్లే ఎక్కువ. సో, ఆ ఇంపాక్ట్ ఉండొచ్చు. ఇంకా లాస్ట్ డేట్ అయిపోలేదు ఎలక్షన్‌కి. రెండో ఫేజ్ కూడా ఉన్నది. విత్‌డ్రాల్స్ ఇంకా అవ్వలేదు ఫస్ట్ ఫేజ్‌కి. సో, ఇంకా సమయం ఉన్నది. కానీ ఇవాళ మొత్తానికి కన్క్లూడ్ చేసి చెప్పాలంటే మీకు అడ్వాంటేజ్ ఇవాళ ఇండియా అలయన్స్ కనపడదు. కానీ క్యాన్వాసింగ్ స్టార్ట్ అయ్యాక మెయింటైన్ చేసుకోగలరా? ఓడిపోతారా? అదే చెప్పను. రెండోది ప్రశాంత్ కిషోర్ ఒక పెద్ద ఫ్యాక్టర్. ఎవరేమన్నా 5% ఓట్లొస్తే పెద్ద విశేషం. ఆయనకి మొదటిసారి దిగి చేసుకున్నందుకు. 15, 20 పార్టీలు ఉన్న చోట ఆంధ్ర, తెలంగాణలో 3 పార్టీలు, 4 పార్టీ ఉన్నది ఆంధ్రాలో అంతే. పెద్ద మార్పులొస్తాయి. సోషల్ మీడియా మార్పు.